హలో, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ రామ్. నువ్వు ఫోన్ చేయట్లేదని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు ఫోన్ చేయలేదు? ఒక వారం నుంచి చేద్దామని అనుకున్నాను, కానీ ఇక్కడ సిచ్యుయేషన్ ఏం బాలేదు. అది సరే, హలో ఏంట్రా ఈ టైంలో? అన్న ఇంకో హాఫ్ అన్ అవర్లో మన ఆఫీస్ మీద రైడ్ జరగబోతుందన్న. బయట మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, జాగ్రత్త. రేయ్ ఏంట్రా ఇంత లాస్ట్ మినిట్లో చెప్తున్నావు? మొత్తం వైట్లోనే కదా నేను చెప్పింది. అన్న వైట్ బ్లాక్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ముందు మాల్ని బయటకు పంపించే అన్న. హలో 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 రామ్. సార్. నేనా సార్? రారా. సార్. దీన్ని తీసుకెళ్ళి మావాడికి ఇచ్చేయి. సార్, నాకు డెలివరీ ఉంది, డీజన్ పంపండి సార్. డెలివరీ తర్వాత ఇవ్వచ్చులేరా. కాదు సార్, నాకు లేట్ అవుతుందని. నా కూతురు నిన్నేం చంపదులేరా. వెళ్ళు. రేయ్, అమ్మా. ఏయ్, ఏమైంది? ఏం లేదు, బైక్ మీద వస్తూ కింద పడిపోయాను. అయ్యో, వాట్ హ్యాపెండ్? ఏం లేదు, బైక్ మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది, కింద పడ్డాను. బట్టలన్నీ పాడయ్యాయి. ఇలాగే కస్టమర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందని చేంజ్ చేసుకుందాని ఇంటికి వచ్చాను. అయ్యో రామ్, రక్తం వస్తుంది. అయ్యో, బాగా గీరుకుపోయింది. రిలాక్స్, దాని గురించి ఆలోచించుకో. చాలా చిన్న దెబ్బ, టెన్షన్ చూడు. రిలాక్స్ రిలాక్స్. ఆర్ యు ఓకే? నాకేం కాలేదు. ఇప్పుడు దాని గురించి ఆలోచించుకో. నో పని చెయ్యి. పిజ్జా ఎలా ఉందో ఒకసారి చెక్ చెయ్యి. అరే రామ్, ఫస్ట్ ఎయిడ్ ప్లీజ్ చెక్ చేయమ్మా. ఓకే, అట్లీస్ట్ అప్లై బ్యాండేజ్. సరే. దరిద్రుడు మీదకి వచ్చాడు. కారు తోటం కూడా రాదు వాడికి. కొంచెంలో మిస్ అయింది తెలుసా. తొందరగా చూడు. అయ్యో, ఇంకో 15 minutes లో డెలివరీ ఇవ్వలేదంటే నా జీతంలోంచి కట్ చేస్తారు. యా. కస్టమర్కి ఏం తెలుస్తుంది మా కష్టం.